కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహత్యము. సోమవార వ్రత ప్రభావం వల్ల కుక్క కైలాస ప్రాప్తి. సోమవార వ్రత మహత్యము. జనక మహారాజా, కార్తీక మాస మహత్యం విన్నవారికి మనోవాకాయ కర్మల నుండి విడుదల కలుగుతుంది. కార్తీక మాసంలో సోమవార వ్రతం ఆచరించేవారు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివసాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధ యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చు. ఉపవాసం, ఏకభుక్తం, ఒంటిపూట భోజనం చేయటం, నక్తం, రాత్రి మాత్రమే భోజనం చేయటం, తాను తినకుండా ఉంటూ ఇతరులు పెట్టినది తినడం, స్నానం, తిలాదానం, నువ్వులు దానం ఇవ్వడం. శక్తి ఉన్నవాళ్ళు పూర్తి ఉపవాసం చేసి శివునకు అభిషేకం గావించి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మర్నాడు అన్నదానం చేసి తరువాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగలవాళ్ళు ఉపవాసం చేయడం అన్ని విధాలా మంచిది. ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయాన్నే స్నానం, జపం, దేవతారాధన మొదలైన వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పండ్లు, పాలు తీసుకోవచ్చు. ఈ విధంగా చేసేదానిని ఏకభుక్తం అంటారు. 3వ పద్ధతిలో ఉదయాన్నే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన మొదలైన వాటిని నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనంలో కాలం గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయాలి. ఆ విధంగా చేసేదానిని నక్తం అంటారు. 4వ పద్ధతి పగలంతా ఉపవాసం ఉండి ఎవరిని ఏమీ అడగకుండా సాయంత్రం ఎవరైనా అడగకుండా పెట్టిన దానిని తినటం వల్ల కూడా సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దీన్ని ఆయాచిత వ్రతం అంటారు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నాన జపాదులను గావించవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినను వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపాలు తొలగిపోతాయి. అందుచేత తిలాదానం చేయడం చాలా మంచిది. ఈ 6 పద్ధతులలో ఏదో ఒకటి ఆచరించకపోయినట్లయితే కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయుట వలన విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి భగవతారాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూసిన తరువాత భోజనం చేస్తూ ఈ విధంగా 5 సోమవారాలు చేసిన వారు శివసాయుధ్యాన్ని పొందుతారు. పంచనక్తం ఆచరించేవారు నమక సహితంగా రుద్రాభిషేకం చేస్తుండాలి. సోమవార ఫలితం వల్ల కుక్క కైలాస ప్రాప్తి. పూర్వం కాశీరాజ్యంలో ఒక పురోహితుడు ఉండేవాడు. అతనికి నిష్ఠూర అనే పేరు గల ఒక కూతురు ఉంది. ఆమె మంచి సౌందర్యవంతురాలు. సౌందర్యానికి తగిన విధంగా సద్గుణాలు లేవు. సిగ్గు భయం విడిచిపెట్టింది. కులధర్మాన్ని ఖాతరు చెయ్యలేదు. గయ్యాళిగా తయారయ్యింది. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిపెట్టినది. ఆమె తల్లిదండ్రులు మంచి మార్గంలోనికి తీసుకురావాలని ఎంతో ప్రయత్నించారు. తుదకు సహించలేక ఇంటి నుండి వెళ్ళగొట్టారు. యవ్వన మదంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశం చేరుకుంది. సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకుని నియమనిష్టలతోనూ మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడున్నాడు. అతని మనస్సు వెన్న వంటిది. దురదృష్టవశాత్తు అతడు నిష్ఠూరును చూడడం జరిగింది. ఆమె అందచందాలకు హోయలకు ఆశ్చర్యపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెండ్లి చేసుకున్నాడు. వారి వివాహం జరిగాక కొంతకాలం వాళ్ళిద్దరూ కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయాద్ర హృదయాన్ని నిష్ఠూర గమనించలేకపోయింది. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదన్నట్లు తన వ్యభిచార బుద్ధిని విడిచిపెట్టలేకపోయింది. ఆమె దృష్ట ప్రవర్తన అత్తమామలు భరించలేక చివరికి కొడుకుకు చెప్పారు. మిత్రశర్మ తన భార్య మీద మమకారంతో ఆమెను ఏమీ చెయ్యలేకపోయాడు. అభిమానం అడ్డు రావడం వల్ల ఇక చేసేది లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అత్తమామలు ఇల్లు విడిచిన తరువాత నిష్ఠూరకు పూర్తి స్వాతంత్రం లభించింది. ఆమె ఆగడాలకు అంతులేకపోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాటంటే ఆమె 10 మాటలు అనడమే కాకుండా దండించేది.
తను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం వల్ల, దయ అనేది లేకపోవటం వల్ల భర్తను నానా హింసలు పెడుతుండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాట్లు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందోననే భయం వల్ల ఆమెను విడిచిపెట్టలేకపోయాడు. అతడెంత నిర్లిప్తంగా ఉన్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠూరకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన మార్గానికి అడ్డు తొలగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతుండగా ఒక పెద్ద బండను తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ ఎరగనట్లు నిశ్చింతంగా వీటులతో ఆటపాటలతో కాలం గడుపుతోంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠూర తన అండదండల కోసం కొంతమంది కులస్త్రీల మనసులు కూడా మలినం చేసి తన మార్గానికి తెచ్చుకుంది. ఆమెలో సదాచారం ఎంత వెతికినా కనిపించదు. ఇతరులను నిందించడం ఉగ్గుపాలతో వచ్చిన విద్య అయింది. కలలో కూడా భగవంతుణ్ణి తలచడం గాని, గుడికి పోవడం గాని చేయలేదు. భూతదయ, పశ్చాత్తాపం ఆమెలో కనిపించవు. పండితుల్ని, విద్యావేత్తలను వెక్కిరిస్తుంది. కొంతకాలానికి ఆమెలో యవ్వనం పోయి ముసలితనం ప్రవేశించినది. అనారోగ్యానికి గురి అయ్యింది. వీటుల రాకపోకలు కూడా తరిగిపోయాయి. అందం అడుగంటిపోయింది. ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమెను చూసి చేదరించుకునే వాళ్లే కాని జాలిపడేవారెవరూ లేకపోయారు. తినటానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురయ్యింది. ఆమె శరీరానికి అంత్యక్రియలు చేసేవారు కూడా కనిపించలేదు. యమదూతలు ఆమెను తీసుకుని పోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుల వారు ఆమె చరిత్ర అంతా విన్నవించారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేసి ఎరుగదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగిన విధంగా దండన విధించారు. యముని ఆజ్ఞానుసారం యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ముళ్ళవుక్కు స్తంభాన్ని కౌగలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కోసం వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పటికీ ఆమెకు అర్థం కాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె భర్తను తల పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగలేటట్లు మోదారు. సలసల కాచిన రక్తాన్ని దాని నోట పోసి త్రాగించారు. సలసల కాగిన సీసాన్ని ఆమె చెవులలో పోశారు. పరనింద చేసి ఉండుట వలన నాలుక ముక్కలు ముక్కలుగా చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తరువాత కుంభిణీపాకం అనే నరకంలో తలక్రిందులుగా పడవేశారు. ఆ నరకాన్ని అనుభవించిన తరువాత భూమి మీద 15 మార్లు కుక్కగా జన్మించింది. 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజున ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. ఆ దినం కార్తీక సోమవారం అగుట వలన ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసించి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనంతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత బాల్యాన్నం బయటవేసి కాళ్ళు కడుక్కుని లోనికి వెళ్ళాడు. ఆకలితో నకనకలాడుతున్న ఆ కుక్క బాల్యాన్నం చూడగానే దాని మీద కురికి తినడం ప్రారంభించింది. ఆ బాల్యాన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మ గుర్తుకు వచ్చింది. దానితో ఆ కుక్క బ్రాహ్మణుణ్ణి, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు వెలుపలకు వచ్చి కుక్క పిలుపు గ్రహించి నీవెవరవని అడిగాడు. అప్పుడు కుక్క తన కథంతా చెప్పి, ఓ మహాత్మా, నీవు ఇచ్చిన బలిభోజనం వలన నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. బ్రాహ్మణుడు విషయమంతా గ్రహించి, ఓ సూచి, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలల్లా ఆహారం దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్తభోజనం చేశావు. దాని ఫలితంగా నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగానే నీకు నక్తభోజనం మహిమ తెలియకపోయినను దానిని ఆచరించిన ఫలితం దక్కింది అన్నాడు. అది విన్న కుక్క దీనత్వముతో తనను కాపాడమని మొర్రపెట్టింది. దయాద్ర హృదయుడైన ఆ విప్రుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలవటం వలన కుక్క రూపం వదిలిపెట్టి దేదీప్యమాన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో కూడిన స్త్రీ రూపం పొంది తన మిత్రులతో కూడి కైలాసం చేరుకున్నది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి నక్తాది వ్రతాలు చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివసాయుధ్యం పొందుతారు.
కాబట్టి ఈ కార్తీక సోమవార వ్రతం చేసి మేలు పొందమని వశిష్ఠుల వారు జనక మహారాజునకు చెప్పారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 2వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.